హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామంది ఆన్లైన్లో ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు వేరియస్ అప్లికేషన్స్లోని. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, జెప్టో అండ్ పీవీఆర్, బుక్ మై షో. ఇలా చాలా అప్లికేషన్స్లో మనం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటాం కదా. కానీ వాటి నుంచి క్యాష్ బ్యాక్స్ ఎలా పొందాలో మీకు ఈరోజు చెప్తాను. న్యూ యూజర్స్ మాత్రమే క్యాష్ బ్యాక్స్ ఉంటాయి, కానీ ఓల్డ్ యూజర్స్ కూడా నేను ప్రతిసారి మీకు ఎంఆర్పి ప్రైస్ కన్నా తక్కువ వచ్చేలాగా నేను ఈరోజు చెప్పబోతున్నాను. అదే గిఫ్ట్ కార్డ్స్ రూపంలో అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మన గిఫ్ట్ కార్డ్ అనేది 5000 రూపీస్ కొన్నాము అంటే మింత్రా వోచర్ అనేది ఇది మనకు 4750కే వచ్చేస్తుంది ఇది మనకి. సో మనం ఇక్కడ చాలా సేవ్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి చాలా చాలా బ్రాండ్స్ గురించి ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని అప్లికేషన్స్ మీకు వర్కౌట్ అయ్యేలా చేసేది ఈ యాప్ అనమాట, హబుల్ అనేది. ఇది మనకి ప్లే స్టోర్లోని యాప్ స్టోర్లోనే ఉంటుంది అనమాట. 4.2 రేటింగ్తోని మంచి జెన్యున్ అప్లికేషన్ ఇది. ఇదేమి యాప్ ప్రమోషన్ కాదు, ఇదేమి యాడ్ కూడా కాదు. ఇది జెన్యున్గా నేను వాడుతున్నాను కాబట్టి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ మీకు చూడొచ్చు అన్ని అప్లికేషన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి కదా ఇక్కడ మీకు. ఈ కేటగిరీ ఆఫ్ యాప్స్లోకి వెళ్తే మీకు ఫుడ్లోకి వెళ్తే ఇక్కడ మీకు జొమాటో, జెప్టో, ఈట్ ష్యూర్, ఇక్కడ మీకు డామినోస్ అన్నిట్లోని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు డామినోస్ ఉంది కదా ఇక్కడ మీరు ఇక్కడ గెట్ బ్రాండ్ కార్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మినిమం పర్చేస్ అనేది ఉంటుంది అనమాట. మనం క్లియర్ చేస్తే మినిమం పర్చేస్ చూడండి, 100 రూపీస్ టు 3000 రూపీస్ మనం గిఫ్ట్ వచ్చారు ఎంతైనా పర్చేస్ చేయొచ్చు అనమాట. నేను ఒక 250 పెడతాను. నేను 250 పెడితే ఇక్కడ మనం చూడొచ్చు 222 అనేది వస్తుంది. అమౌంట్ పెరిగే కొద్దీ డిస్కౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో ఇక పర్సంటేజెస్ కూడా ఉన్నాయి చూసారు ఇక్కడ. ఒక్కొక్క అప్లికేషన్స్ ఎంత సేవ్ అవుతుందో ఇక్కడ. ఫర్ అందరూ వాడేది జొమాటో మినిమం పర్చేజ్ 500 ఉన్నది కదా. ఇప్పుడు మనం 500 కొడితే 480 కలగ వస్తుంది. ఇదేంటంటే సెకండ్ది, ఇవి కాయిన్స్ అనమాట, హబుల్ కాయిన్స్ అనమాట. ఇవి మనం పర్చేస్ చేసాక క్యాష్ బ్యాక్గా వచ్చేస్తుంది. ఇవి కాయిన్స్ అనేవి మన అకౌంట్లోకి. అవి మనం ఫ్యూచర్ పర్చేజెస్లోని 22.5 అనేది తగ్గుతుంది అనమాట. లేదు మాకు అలా వద్దు ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి అంటే ఒక 20 తగ్గుతుంది అనమాట. ఇక్కడ యాప్కి పర్సంటేజెస్ అనేవి మారిపోతూ ఉంటాయి అనమాట. ఫర్ సపోజ్ ఇక్కడ మీకు చూడొచ్చు జెప్టోనే ఉన్నది. ఇక్కడ జెప్టోకి చూడండి 4% ఉన్నది. అలాగే చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇక్కడ. నేను ఇప్పుడు వరకు 378 రూపీస్ అనేది సేవ్ చేశాను ఈ యాప్లోని. ఇక్కడ మీకు చూడొచ్చు నా పాస్ట్ హిస్టరీ మొత్తం చూపిస్తాను ఈ యాప్ అనేది. ఇక్కడ ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఏజియో, మింత్రా, అమెజాన్, బుక్ మై షో ఇవన్నీ నేను ట్రాన్సాక్షన్స్ చేసినవి. ఇప్పుడు మీరు అనొచ్చు ఇప్పుడు లైవ్లో పర్చేస్ చేసి మాకు చూపించవచ్చు కదా అర్థమవుద్ది అని. ఇప్పుడు నేను పర్చేస్ చేసి చూపిద్దామన్నా సరే నాకు యూపీఐ దగ్గర కానీ ఓటీపీ దగ్గర కానీ ఎక్కడ నాకు స్క్రీన్ రికార్డ్ అనేది పనిచేయదు. సో అందుకే నేను మీకు లైవ్లో చూపించలేకపోతున్నాను. ఇక్కడ మీకు చూడొచ్చు ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఎప్పుడు కొన్నాను, ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, ఎంతెంత అమౌంట్, ఎన్నిసార్లు పర్చేస్ చేశాను. ఫ్లిప్కార్ట్ ఒకటి నేను 6000 అనేది పర్చేస్ చేశాను. స్విగ్గీ ఒకటి 1200, జొమాటో 1000, ఏజియో 800. ఇలా నేనైతే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఈ అప్లికేషన్ అనేది. నాకేమి కంపెనీ వాడు ఏమి స్పాన్సర్ ఏం చేయలేదు ఇక్కడ. ఇక్కడ చూడొచ్చు ఇందాక చెప్పాను కదా హబుల్ కాయిన్స్ అని. మీకు క్యాష్ బ్యాక్ వద్దు అనుకుంటే హబుల్ కాయిన్స్లో వస్తాయి. అప్పుడు హబుల్ కాయిన్స్ యూస్ చేసుకొని మీరు ఆఫర్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఇక్కడ యాప్ ఫీచర్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు మీరు ఒకవేళ ఓటీటీస్ ఏమైనా కావాలనుకోండి ఇక్కడ మీకు చూడొచ్చు కొంచెం కిందకు వస్తే ఎంటర్టైన్మెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. అందరూ వాడేది ఏంటి, అమెజాన్ ప్రైమే కదా ఎక్కువ, లేదా జియో హాట్స్టార్. అమెజాన్ ప్రైమ్ చూపిస్తాను చూడండి. 3 months 600 పడితే ఇక్కడ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు 539 రూపీస్కి వస్తుంది. అదే మీరు క్యాష్ బ్యాక్ పాయింట్స్ మీరు పెట్టుకుంటే 509, అంటే మీరు నియర్లీ 90%, 90 రూపీస్ అనేది తగ్గింది కదా మీకు ఇక్కడ ఎలాగో. సో ఈ యాప్తో మీరు ఇప్పుడు మీరు డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్తే మీరు 600 కట్టాలి కదా. అదేదో మీరు ఇందులో నుంచే చేసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది కదా ఇక్కడ. అండ్ ఇంకొకటి, ఇందులో నుంచి మీరేం పర్చేస్ చేసినా నాకేం బెనిఫిట్ ఏమి ఉండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో నేను మళ్ళీ యాప్ ప్రమోట్ చేస్తున్నాను అని అనుకుంటారు మళ్ళీ. ఇందులో అలాంటివి ఏమి ఉండవు. ఎర్న్ అండ్ రిఫర్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఎర్న్ అండ్ రిఫర్లో కూడా 2% వస్తుంది. అది కూడా చాలా తక్కువ. ఇది నేను చెప్తుంది నాకు ప్రాఫిట్ కోసం కాదు, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అప్లికేషన్ ఉన్నది అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మీకు వాట్ నాట్ అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఫుట్వేర్ కూడా ఉన్నది. ఇక్కడ ఫర్ సపోజ్ వుడ్లాండే ఉన్నది మీకు ఇక్కడ. మీరు ఏం బైనో చేసుకుంటే మీరు అనుకుంటారు ఇప్పుడు బైనో చేస్తాము నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అని. నెక్స్ట్ ప్రొసీజర్ ఏం లేదు. ఇక్కడ మీకు చూడొచ్చు హౌ టు యూజ్ దగ్గర మీరు బ్రాండ్ వెబ్సైట్ కానీ యాప్ కానీ వెళ్ళాక మీకు అక్కడ
గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఈ గిఫ్ట్ కార్డ్ కొన్నది పేస్ట్ చేసేయడమే, అప్లై అయిపోద్ది. అప్పుడు మీకు అమౌంట్ అనేది ₹500 మీకు వుడ్‌ల్యాండ్ అకౌంట్‌లో పడిపోతాయన్నమాట. మీరు బై నౌ చేసినప్పుడు గిఫ్ట్ కార్డ్ మీద క్లిక్ చేస్తే మీకు 500 గిఫ్ట్ కార్డ్ నుంచి కట్ అయిపోతాయన్నమాట. అది ప్రొసీజర్ మీకు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇది ఎలాగో జెన్యూన్ అప్లికేషనే కాబట్టి యాప్ స్టోర్‌లోని, ప్లే స్టోర్‌లోని కూడా ఉన్నది. డౌన్‌లోడ్ చేసుకొని యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్స్‌ని. మీకు ఇప్పుడు సింపుల్‌గా ప్రొసీజర్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే పర్చేస్ చేశాను కదా! ప్రీవియస్‌గా 11th ఫిబ్రవరి పర్చేస్ చేశాను కదా! మీకు గిఫ్ట్ అయితే ఇలాగ వస్తదనమాట. మీరు ఇది ఫస్ట్ కాపీ చేసుకున్నారనుకుంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ఫ్లిప్‌కార్ట్‌కి వెళ్ళిపోండి. ఫ్లిప్‌కార్ట్ వెళ్ళిపోయాక ఇక్కడ నాకు చూపిస్తుంది. నేనేవో 2 ప్రొడక్ట్స్ పెట్టాను మీకు. జస్ట్ షోకేస్ చేయడానికి నేను చూపిస్తున్నాననమాట. నాకు 1147 ఎంతో అయింది. అది పట్టించుకోవద్దు. గిఫ్ట్ కార్డ్ ఎలాగా మీకు అప్లై చేయాలో మీకు చూపిస్తాను అంతే, దానికోసమే. ఇక్కడ చూసారా యూజ్ గిఫ్ట్ కార్డ్ అని ఉన్నది. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు ప్రీవియస్‌గా ఇంకా హ్యావ్ ఎ గిఫ్ట్ కార్డ్ అని ఉందా? ఇక్కడ మీరు ఈ నంబర్ ఇచ్చేస్తే ఇది పిన్ కూడా ఉన్నది చూడండి. ఈ పిన్ కూడా మీరు ఇక్కడ పేస్ట్ చేస్తారనుకోండి. ఈ అమౌంట్ అనేది ఇక్కడ ఫ్లిప్‌కార్ట్‌లోనే యాడ్ అయిపోయి మీకు బై నౌ అయిపోద్దనమాట ఇప్పుడు. ఇప్పుడు నేను ఎలాగో యుటిలైజ్ చేశాను కాబట్టి ఇప్పుడు అవ్వదు మీకు. మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే, ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇది నేను ఓపెన్ చేస్తాననమాట. ఇలాగే మీరు ప్రతి అప్లికేషన్ గిఫ్ట్ కార్డ్ వోచర్ సెక్షన్ అనేది సెపరేట్‌గా ఉంటది మీకు. పేమెంట్ సెక్షన్‌లో కానీ, ప్రొఫైల్ సెక్షన్‌లో కానీ వెతకండి ఉంటది. ఇప్పుడు వరకు మీకు తెలియకపోవచ్చు. మీరు డైరెక్ట్‌గా యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే వీటి నుంచి పే చేసినా ఇప్పుడు ఇటువంటి క్యాష్ బ్యాక్స్ అయితే ఇవ్వట్లేదు. అవేవో వోచర్స్ ఇస్తున్నారు కానీ ఆ వోచర్స్ మనం దేనికి వాడం, అవి ఎక్స్‌పైర్ అయిపోతున్నాయి కానీ. సో, అందుకే ఇందులో నుంచి పర్చేస్ చేస్తే ఎంఆర్‌పీ ప్రైస్ కన్నా మీకు ఎంతో కొంత సేవ్ అవుద్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో మీకు తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అందరికీ యూజ్ అవుద్ది ఈ అప్లికేషన్ అనేది. ఈ వీడియోని లైక్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ అప్లికేషన్ వాడితే ఎంత సేవ్ చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ యూట్యూబ్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.